ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో మనకి ప్రీమియం ఫోన్స్లో కానీ లేదంటే ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్స్లో కానీ బాగా పాపులర్ అయిన ఒక ఫీచర్ పేరు ఈఐఎస్. ఈఐఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్. ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఏం చేస్తుందంటే, మనం ఒక వీడియో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తీస్తున్నాం అనుకోండి, మన చేతుల మూమెంట్ వల్ల లేదంటే మన బాడీ మూమెంట్ వల్ల ఆ వీడియో అయితే కొంచెం షేక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా మీరు వీడియో షూట్ చేసిన తర్వాత ఆ వీడియో మాత్రం ఎటు షేక్ అవ్వకుండా కాన్స్టాంట్గా ఉండేలా చేయడమే ఈ ఈఐఎస్ పని. ఈఐఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే, అంతేగాని హార్డ్వేర్ అయితే కాదు. ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అది హార్డ్వేర్. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఖర్చు అయితే అవుతుంది, కానీ ఈఐఎస్ ఇంప్లిమెంట్ చేయడానికి పెద్ద ఖర్చు అయితే ఏం కాదు. కాకపోతే మన ఫోన్లో ఒక ఫీచర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అదే జైరోస్కోప్ సెన్సార్. అందుకే మీరు ఏదైనా ఒక మొబైల్ స్పెసిఫికేషన్స్ చదువుతున్నప్పుడు అక్కడ ఒకటి రాస్తూ ఉంటాడు, ఏంటంటే EAS/జైరో అని రాస్తారు. అంటే ఏంటి, ఈఏఎస్ అనేది జైరోస్కోప్ సెన్సార్ మీద డిపెండ్ అయి ఉండే ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. సో ఈ ఈఏఎస్ వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఖచ్చితంగా జైరోస్కోప్ సెన్సార్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు పాత ఫోన్స్లో కానీ కొన్ని ఇప్పుడు వచ్చే ఫోన్స్లో కానీ చాలా వరకు జైరోస్కోప్ సెన్సార్ని స్కిప్ చేస్తున్నారు. మరి ఆ ఫోన్స్లో మనం వీడియోని స్టెబిలైజ్ చేయలేమా అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో దానికి ఫోన్ అయితే అన్లాక్ చేయాలా లేదంటే రూట్ చేయాలా, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది అందరికీ కొంచెం డౌట్ అయితే ఉంటుంది. సో దాన్ని డౌట్ క్లియర్ చేయడం కోసం ఎలాంటి జైరోస్కోప్ సెన్సార్ అవసరం లేకపోయినా కానీ, లేదంటే మీ ఫోన్ బూట్ లోడర్ అన్లాక్ చేయకపోయినా కానీ మీ ఫోన్లో ఈఏఎస్ని అయితే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు గూగుల్ ఫొటోస్. ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే కాదు, అఫీషియల్గా మనకి గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్ ప్రొవైడ్ చేసే అప్లికేషన్ కాబట్టి నో ప్రాబ్లం, మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దానికి ముందు ఏం చేయాలంటే, మీ ఫోన్లో నుంచి ఒక వీడియో అయితే షూట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు మీకు డెమోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీ ఫోన్లో వీడియోని స్టెబిలైజ్ చేయాలంటే జనరల్గా ఈఏఎస్ ఉన్న ఫోన్స్లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్గా స్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఏ ఫోన్స్లో అయితే ఈఏఎస్ ఫెసిలిటీ లేదో దాంట్లో మాత్రం మనం వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే నా ఫోన్ మోడల్ చూపిస్తాను. నా ఫోను Xiaomi Mi 4, ఇది ఇండియన్ వేరియంటు. సో దీంట్లో అయితే జైరోస్కోప్ సెన్సార్ అయితే ఉంటుంది, కానీ మన ఫోన్లో ఈఏఎస్ అయితే లేదు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే, ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ప్లే స్టోర్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. ఇది గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫొటోస్ అనే ఒక అప్లికేషను. ఇక్కడ చూడండి, నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ముందైతే మనం ఒక వీడియోని అయితే రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక వీడియోని చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వీడియోని అయితే రికార్డ్ చేశాను. ఈ వీడియోకి మనం జనరల్గా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఈ వీడియో చూడండి, ఇక్కడ స్టెబిలైజేషన్ అనేది లేదు, అందుకే వీడియో అటు ఇటు మూవ్ అవుతూ ఉంది. సో దీన్ని మనం స్టెబిలైజ్ చేద్దాం. ఇది ఎలా అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో దానికోసం మనం ముందైతే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే వీడియో ఉందో దాన్ని ఒకసారి ఇక్కడ మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, స్టెబిలైజేషన్ లేదు. సో స్టెబిలైజేషన్ లేదు కాబట్టి ఇది అటు ఇటు ఊగుతుంది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో ఒకటి చూడండి, ఇక్కడ స్టెబిలైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది స్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఒకసారి సెలెక్ట్ చేద్దాం. సో ఈ వీడియో సైజుని బట్టి ఆ టైం అనేది వ్యారీ అవుతుంది. స్టెబిలైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది. వీడియో సైజ్ పెద్దదైతే ఖచ్చితంగా టైం అయితే ఎక్కువే తీసుకుంటుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను దీన్ని కొంచెం స్కిప్ చేస్తాను. సో స్టెబిలైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. పైన ఒక బటన్ ఉంటుంది, సేవ్ బటన్, దాన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇది సేవ్ అవడానికి కూడా ఒక 1 మినిట్ అయితే టైం తీసుకుంటుంది. సో వీడియో అయితే సేవ్ అయిపోయింది. దీన్ని మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇంతకుముందు ఎలా అయితే కెమెరా అటు ఇటు మూవ్ అయిందో అది ఇప్పుడు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం.
సో చూడండి, ఇంతకు ముందుకి ఇప్పుడు కొంచెం చేంజ్ అయితే కనపడింది. సో ఒక 100% కాకపోయినా కానీ ఒక 80 నుంచి 90% అయితే స్టెబిలైజేషన్ అయితే పర్ఫెక్ట్ జరుగుతుంది ఈ యాప్తో. సో చాలా మంచి అప్లికేషను. మీరైతే ఎప్పుడైతే వీడియోలు షూట్ చేస్తారో వాటిని అయితే దీన్ని వాడుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి నేను ఇప్పుడు మీకు 2 కూడా పక్క పక్కన పెట్టి చూపిస్తాను, ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరే చెక్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎలాంటి ఫీచర్స్ లేకపోయినా కానీ మన ఫోన్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనం అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాకపోతే మనకి అఫీషియల్గా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న ఫోన్స్లో కంపేర్ చేస్తే ఇదైతే ఒక 80% వరకు అయితే కొంచెం స్టెబిలైజేషన్ అయితే జరుగుతుంది. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. అది కాకుండా నేను ఆ వీడియోని కూడా MI4లో షూట్ చేశాను, ఎందుకంటే MI4లో జైరోస్కోప్ సెన్సార్ అయితే ఉంది కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే డిఫాల్ట్గా లేదు. అందుకే ముందు దీంతో షూట్ చేసిన తర్వాతే నేనైతే టెస్ట్ చేశాను. సో టెస్ట్ చేసిన తర్వాత నాకైతే రిజల్ట్స్ కొంచెం బాగా అనిపించినాయి, అందుకే మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ ఫీచర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు కూడా వాడండి. అసలు ఎలా పనిచేస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.